హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన కిచెన్లో అయ్యప్ప స్వాములకి ఎక్కువ ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఇట్లాంటివి వేయకుండా భిక్ష అనేది ప్రిపేర్ చేయాలి కదా. ఈరోజైతే నేను మామూలుగా అలసందలు ఉంటాయి కదా, పచ్చి అలసందలు కాకుండా మామూలు అలసందలు అవి తీసుకొని కర్రీ చేశాను. అది ఫస్ట్ అయితే అలసందలు నానపెట్టుకున్నాను ఒక 3 అవర్స్. మళ్ళీ పొటాటో, అలసందలు రెండు కలిపి ఉడకపెట్టుకొని అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు అయితే కర్రీకి ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే టమాటా ప్యూరీ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 2 టమోటాలు, 4-5 జీడిపప్పు మిక్సీ పెట్టుకొని అది పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అవి చిటపటలాడిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి కొంచెం వేగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసుకొని అది బాగా ఉడికించుకోవాలి. అది పచ్చివాసన అనేది రాకోకుండా కొంచెం ఆయిల్ అనేది పైకి తేలే వరకు బాగా ఉడికించుకొని తర్వాత ముందుగా కొంచెము పసుపు, కొంచెము ఉప్పు, కొంచెము కారము అంటే అన్నీ కొంచెం రుచికి తగ్గట్టుగా వేసుకొని అవి బాగా వేగిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న అలసందలు, ఉల్లగడ్డ వేసేసుకొని కొంచెము కలదెప్పుకొని ముందుగా ఉడకపెట్టాం కాబట్టి ఏమీ ఉడకాల్సిన అవసరం లేదు. కావాల్సిన నీళ్లు పోసుకొని గ్రేవీకి ఒక చిన్న గ్లాస్తో లాస్ట్లో కొంచెము శనగిత్తనాలు కొంచెం వేయించుకొని ఆ పొడి చేసుకొని వేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే మనం అన్నీ వేసి చేసినా కానీ ఇదే టేస్ట్ వస్తుంది. ఏం వేయకున్నా కానీ ఇదే టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అయ్యప్ప స్వాములకి ఇలాగే చేసి పెట్టాలి కదా, సో నేను ఇలా అయితే చేశాను. థ్యాంక్ యూ సో మచ్.